నమస్కారం. భువనేశ్వరి పీఠంలో ఈసారి ప్రత్యేకంగా దసరా నవరాత్రుల సందర్భంగా పెట్టిన బొమ్మల కొలువు ఇది. చాలా కథలు గాథలు పురాణాలు వినుంటాము. వాటన్నిటికీ సంబంధించిన ఘట్టాలు ఇక్కడ రకరకాల బొమ్మల రూపంలో ఉన్నాయి. మొత్తం బొమ్మల కొలువు అంటేనే దసరా ఉత్సవాల్లో అమ్మవారి స్వరూపంగా పూజ చేస్తాం. అంటే ఈ మొత్తం బొమ్మల కొలువు అమ్మవారి రూపం. అంటే మనం అంతా రకరకాల అవతారాలు, రకరకాల శక్తులు ఇవన్నీ చూపెడుతుంటాం కదా. ఈ మొత్తం చరిత్రలో ఉన్న అన్ని కలిపి ఒక శక్తి రూపంలో ఈ బొమ్మల కొలువు ఉంది. ఇందులో రకరకాల ఘట్టాలు ఉన్నాయి. కొన్ని వివరిస్తాను, చూద్దాం. ఇది మనందరికీ, ప్రకృతికి మనందరికి ఆధారమైన వ్యవసాయం గురించిన ఘట్టం ఇది. ఇక్కడ బావి నీళ్లు తోడడం, దాని తర్వాత తవ్వడం పొలం, దాని తర్వాత దాన్ని తయారు చేయడం, తర్వాత విత్తనాలు వేయడం. వీళ్ళిద్దరూ విత్తనాలు వేస్తున్నారు. దాని తర్వాత నారు తీయడం, నారు తీసిన దాన్ని మళ్ళీ నారు ఊడ్చడం. దాని తర్వాత ఇది ధాన్యం కూర్పడానికి అక్కడ తీస్తున్నారు, మీరు పక్కకి ధాన్యం కూర్చడానికి ఏర్పాటు చేయడం. దాని తర్వాత ఇక్కడ ఈ కట్టలు కట్టి మోపు తీసుకొచ్చి ధాన్యాన్ని తయారు చేయడం, అక్కడి నుంచి బండికి ఎక్కించి తీసుకెళ్ళడం. అప్పుడు ఓనర్ గారు వచ్చారన్నారు. అందరూ కలిసి పనిచేసి మనకు కావాల్సిన దాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడం. ఇది మొత్తం వ్యవసాయానికి సంబంధించిన ఒక సెట్. రైతు ఇది. దీని తర్వాత అక్కడ పైన ఉన్నది రాధాకృష్ణులది ఉయ్యాల. దాని పక్కన ఛత్రపతి శివాజీ మహారాజు. ఆ పక్కన పింగాణి బొమ్మలు ఉన్నాయి, ఆవు గోవు. దాని కింద దశావతారాలు. ఆ పక్కన ఉన్నది మళ్ళీ ధాన్యానికి సంబంధించింది, అది నిర్మల్ బొమ్మలు. ఇవి అన్నీ మట్టితో చేసినవి. ఎక్కువగా మట్టితో చేసిన బొమ్మలు ఉన్నాయి, కొన్ని పింగాణితో చేసిన బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ చూస్తే పైనుంచి వద్దాం. పైన అమ్మవారు, ఆ పక్కన కృష్ణుడు, సుందర కృష్ణుడు. అది సుందర చైతన్య ఆశ్రమం నుంచి వచ్చాయి. 3 ఉన్నాయి. ఒకటి మీకు పెద్దగా కనబడుతుంది, రెండోది అటు పక్కన ఉంది, మూడోది మీరు కనుక్కోవాలి. దాని కింద కృష్ణుడి కిందే కృష్ణుడు సత్యభామకి జడ వేస్తున్న దృశ్యం. చిన్న ముందుకెళ్ళాలి. దాని పక్కన, దాని ముందు అమ్మవారి పాదాల దగ్గర ఒక 10 ఉన్నాయి. నవదుర్గల సంబంధించిన శైలపుత్రి, చంద్రఘంట, అవన్నీ మొత్తం నవదుర్గలకు సంబంధించిన బొమ్మలు ఉన్నాయి, చిన్న చిన్నవి. దాని కింద రెండో స్టెప్లో 3 వాగ్గేయకారులు, శ్యామశాస్త్రి, త్యాగరాజు, కృష్ణశాస్త్రి, వాళ్ళ ముగ్గురువి సంబంధించినవి. మధ్యలో సరస్వతీదేవి. అటు పక్కన ఆచార్యత్రయం, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ఆదిశంకరాచార్యులు. ఆ పక్కన ఉన్నది కుంభాభిషేకం, కుంభాలయం. అది వినాయకుడిది. దానికి కుంభాభిషేకం. మధ్యలో ఒక ఆయన నెత్తి మీద కలశం పెట్టుకుని తీసుకొస్తున్నారు. దాంట్లో మేళతాళాలతో వస్తున్న వాళ్ళు పురోహితులు, దాని ముందు పిల్లలు. అదంతా మొత్తం ఆ బొమ్మలన్నీ కలిపి కుంభాభిషేకంకి సంబంధించిన ఘట్టం అది. అటువైపు పైన 2 తలకాయలు ఊపించేవాళ్ళు, మధ్యలో అమ్మవారు, కింద 2 దంపతులు, దాని పక్కన మేళం వాయించే 2 దంపతులు. కింద అన్ని క్లోజప్లోకి వెళ్తే అమ్మగారులు 2-3 కూర్చుని అన్ని సరుకులు అమ్మేవి. కొన్ని కుండల్లో నిజంగా పదార్థాలు కూడా ఉన్నాయి, అందులో దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, అయితే ముట్టుకోకూడదు. సో అందులో కూరలు అమ్మేవి, సరుకులు అమ్మేవి. ఇక్కడైతే రైతుది ఎలా అయితే చూసామో పండించడం, అక్కడ అమ్మకానికి సంబంధించింది. మళ్ళీ అక్కడ కూడా ధాన్యం సంబంధించిన బండి ఉంది, దశావతారాలు ఉన్నాయి. ఈ మధ్యలోకి వస్తే ఇక్కడ ఉన్నది ఈ వాగ్గేయకారుల కింద కైలాసం ఘట్టం. కైలాసంలో ఎవరెవరు ఉంటారు, అందరూ వచ్చారు అక్కడికి. కైలాసంలో దృశ్యం అది. శివుడు, పార్వతి, వినాయకుడు, కార్తికేయుడు, బ్రహ్మ, సరస్వతి, ఋషులు, తుంబురుడు, ఆ పక్కన కాలభైరవుడు, ఆ వెనకాల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, నంది. ఇదంతా కైలాసంకి సంబంధించింది. దాని పక్కన దత్తాత్రేయ స్వామి పింగాణిది. దాని పక్కన మళ్ళీ బాలకృష్ణుడు, ఇందాక మిమ్మల్ని వెతకమన్న 3వ బాలకృష్ణుడు. దాని తర్వాత రాధాకృష్ణులు, అది గుడ్డలతో చేసింది. దాని కింద అన్ని చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడికి వస్తే ఇటు చివర రావణాసురుడి ముందు హనుమంతుడు రాయబారానికి వెళ్ళినప్పుడు హనుమంతుడికి సింహాసనం ఇవ్వకపోతే
నేను నా శక్తితో ఉచితాసనం లేకుండా రాయబారికి కూర్చోను అని చెప్పి హనుమంతుడు తోకని చుట్టగా చేసి సింహాసనం ఏర్పాటు చేసుకుని రావణాసుడి కన్నా పెద్ద ఆసనం తయారు చేసుకుని ఎదురుకుండా కూర్చొని ముఖాముఖి మాట్లాడతాడు. ఆ ఘట్టం ఇది. అందులో రావణ సభలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు, రావణాసురుడు. అది దాని ముందు వాళ్ళ తమ్ముడు కుంభకర్ణుడు నిద్రపోతుంటే కుంభకర్ణుడిని నిద్ర లేపేందుకు ఎలా మీద కూర్చుని ఆయన్ని ఏనుగు నెడుతూ ఉంటే ఓ పక్క నుంచి మంచం విరిగిపోయింది, కానీ కుంభకర్ణుడు నిద్ర లేవలేదు. సో ఇదో ఘట్టం. దీని ముందు అక్కడ మధ్యలో ఉన్న పెద్దది అయ్యప్ప స్వామి భజన. మనం మామూలుగా చూస్తాం, మాల వేసుకున్న వాళ్ళు, ఇరుముడి కట్టుకున్నది. అయ్యప్ప స్వామికి అటు ఇటు అన్నదమ్ములు, వినాయకుడు, షణ్ముఖ స్వామి, కింద అయ్యప్ప వేసుకున్న వాళ్ళు, మధ్యలో ఆట విడుపు, క్యారం బోర్డు. ఈ మధ్యలో ఉన్నది పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉన్న చోట తాంబూలాలు మార్చుకుంటున్న ఘట్టం. అంటే అందరూ వియ్యపురాళ్ళు, వియ్యంకుడు అంతా కూర్చుని, పెద్దవాళ్ళు, దంపతులు, పిల్లలు కూర్చుని ఆ పళ్ళు తాంబూలం మార్చుకుంటున్న వివాహ సన్నివేశం ఒకటి. ఈ ముందుది ఇది కూడా కైలాసం. శివుడు అక్కడికి, శివుడి ఇంటికి అందరూ వచ్చారు, లక్ష్మీ, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, మునులు, ఇదంతా ఒకటి. ఈ ముందు ఇది ఇంకొక కృష్ణుడు రాధా ఉన్నప్పుడు ఆంజనేయుడు, బలరాముడు ఇద్దరు ఒకసారి ఎవరు గొప్ప అనేది, కొంచెం వెనక్కి జరిగింది, లైట్ పడుతుంది, మీ పక్కకి జరిగింది. సో ఇది హనుమంతుడు బల ప్రదర్శన చేస్తున్న, బల ప్రదర్శన కాదు, ఎవరు బలం కావాలో తేల్చుకునే పరీక్షలో ఉన్నది. ఈ మధ్యలో అటుపక్కన అది సిద్ధి బుద్ధి వినాయకుడి కళ్యాణం. మధ్యలో ఆవు ముందు ఉంది కదా, అటు ఇటు సిద్ధి బుద్ధి వినాయకుడు, దానికి వచ్చిన అతిథులందరూ శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, విష్ణు, లక్ష్మి, నారదుడు, మునులు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. దానికి అటు పక్కన ఉన్నది రథం, రథయాత్ర మనం చూస్తుంటాం కదా. సో ఆ రథంలో దేవుడున్నాడు, ఆ ముందు అందరూ పూజ చేస్తున్న వాళ్ళు, పురోహితులు, దాని తర్వాత దాన్ని లాగుతున్న భక్తులు, సన్నాయి మేళం, సాష్టాంగ నమస్కారం పెట్టిన ఆయన ఉన్నారు. దానికన్నా ముందు కొంచెం ఇటువైపు చూస్తే మేధా దక్షిణామూర్తి. మనకి నలుగురు సనక సనందాది మునులు అంటాం కదా, ఆ నలుగురు మునులు, తులసి కోట, మేధా దక్షిణామూర్తి ఉన్నారు. అటువైపుకి వెళ్తే ఆ చివర కింద పెళ్లి జరుగుతుంది. దాని ముందు కింద రావణ పరివారం, రామ్ దర్బార్ అంటాం కదా, అది రామ్ దర్బార్లో రాముడు, సీత కూర్చున్నారు. మిగతా చుట్టుపక్కల లక్ష్మణుడు, భరతుడు, హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, వీళ్ళందరూ ఉన్నది. అది ఇక్కడ ముందుకొస్తే భీష్మ అంపశయ్య, అర్జునుడు నేలలోకి బాణం వేసి నీళ్లు తెప్పిస్తే దాహార్తి తగ్గి, అప్పుడు కృష్ణుడు ధర్మరాజుకి చెప్తాడు, ధర్మ సూక్ష్మాలన్నీ భీష్ముడి దగ్గర నేర్చుకోమంటే, ఆ ధర్మరాజు అంపశయ్య మీద కూర్చుని భీష్మ ఏకాదశి కన్నా ముందు అన్ని ధర్మ సూక్ష్మాలన్నీ ధర్మరాజుకి చెప్తున్న ఘట్టం అది. దాని ముందు గురుకులం, ఆచార్యులు, శిష్యులు అందరూ కూర్చుని గురుకులం సంబంధించింది. ఈ మధ్యలో ఉన్నది వెంకటేశ్వర, ఏమంటాం దాన్ని, గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామి ఊరేగింపుగా వచ్చిన పల్లకీ సేవ ఏదైతే ఉంటుందో అది. అటు ఇటు ఏనుగు, అంబారి, తర్వాత రథం మీద కూర్చుని వెంట వస్తున్నారు, కింద నలుగురు మోస్తున్నారు, ఆ పక్కన ఇంకో నలుగురు మోయడానికి రెడీగా ఉన్నారు, చేతులు మార్చుకోవడానికి. మిగతా పురోహితులు ఎదురుకుండా దానికి స్వాగతం పెడుతూ సాష్టాంగ నమస్కారం. దంపతులు ఇద్దరు నమస్కారం ఎలా పెట్టాలి, ఎలా ఉండాలి అనేది ఆ పసుపు రంగు బట్టలు వేసుకుని ఊర్లోకి వస్తే ఒకళ్ళు సాక్షాంగం మీద, ఒకళ్ళు మోకాళ్ళ మీద ఉండి నమస్కారం పెడుతున్న ఘట్టం అది. ఆ ఊరేగింపు, దేవుడు ఊరేగింపు వస్తే ఏం చేయాలి. ఇంకొంచెం వెనక్కి జరిగింది. ఈ ముందు మొత్తం ఉన్నవి ఇది కృష్ణ లీలలు, బాలకృష్ణ లీలలన్నీ. పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసిన కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఒక్క లీలల్లాగా ఉన్నాయి. ఇంకా మొత్తం సెట్ చేయాలి దీన్ని. ఇది పుట్టినప్పుడు అక్కడ నది దాటి తీసుకొస్తున్నది, వసుదేవుడు తీసుకొస్తున్నది. ఇది పూతన, వటపత్ర సాయి, రోలుని రాక్షసుడు రోల్ రూపంలో వస్తే దాన్ని పగలగొట్టేందుకు దాన్ని కట్టేసినప్పటిది. దాని తర్వాత ఇంకో ఘట్టం, తర్వాత గోపికలతో చెట్టు మీద కూర్చుని ఆటలాడుతున్నది. తర్వాత పాఠశాలలో, సాందీపని పాఠశాలలో చదువుతూ మిగతా వాళ్ళతో గురుమాత దగ్గర ఉన్న సన్నివేశం.
తర్వాత కాళీయ మర్దనం, ఆ తర్వాత బకాసురుడిని చంపేస్తున్నది. ఇవన్నీ కృష్ణ లీలలు. వెనకాల గోవు దగ్గర బాలకృష్ణుడు వెన్న దానికి సంబంధించింది. దాని తర్వాత ఇక్కడ కంసుడిని చంపుతున్న ఘట్టం, ఆ తర్వాత చివరిది విశ్వరూప సందర్శనం. ఇట్లా ఈ కృష్ణలీలలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి అటువైపు వెళ్తే ఇప్పుడే వచ్చింది, గన్నవరంలో ఆగింది. మనకి అటువైపు ఒక ఎయిర్పోర్ట్ ఉంటే ఇక్కడ ఆశ్రమంలో ఇంకొకటి వచ్చింది. డైరెక్ట్గా పుష్పక విమానం, అందరూ శివుడు, పార్వతి, గణపతి అందరూ వచ్చేసారు. ఈ ముందు శ్రీనివాస కళ్యాణంలో రాజుగారు అమ్మవారిని శ్రీనివాసులకి ఇచ్చి కళ్యాణం చేస్తున్నది. మళ్ళీ దానికి వచ్చిన బంధుమిత్రులందరూ వినాయకుడు కాదు, విష్ణుమూర్తి, శివుడు, పార్వతి, బ్రహ్మ, సరస్వతి, తుంబురుడు, హయగ్రీవుడు, వీళ్ళందరూ ఇక్కడ ఆ కళ్యాణంలో నారదుడు వీళ్ళందరూ వచ్చింది. ఇది శ్రీనివాస కళ్యాణం. దీని ముందుది నరసింహావతారం. స్తంభంలోంచి ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు ప్రశ్నించినప్పుడు ఎక్కడున్నాడు దేవుడు అంటే, ఎక్కడైనా ఉన్నాను అంటే చూపెట్టి, గోడలో ఉన్నాడా, స్తంభంలో అంటే చూపెట్టి ప్రార్థన చేస్తాం. కానీ అలా స్తంభంలోంచి నరసింహావతారం వచ్చి హిరణ్యకశిపుడిని చంపేస్తుంది. ఇట్లా ఎక్కడ కావాలంటే అక్కడ అనుకున్నాం. పిల్లలందరూ వచ్చి దీన్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను కూడా కొన్ని వివరాలు చెప్పలేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఈ బొమ్మలన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేధా దక్షిణామూర్తి ఉంది. ఈ నలుగురు ఉన్నారు. పిల్లల్ని వచ్చి చూసి పెద్దవాళ్ళైనా కానీ ఆ నలుగురు పేర్లు చెప్తే మంచి సన్మానం ఉంటుంది. అట్లా ఈ మొత్తం బొమ్మల్లో పేర్లు, ఎన్ని పేర్లు ఎవరైనా ట్రై చేయొచ్చు.